చేసుకుంటారని అన్న కూడా దాన్ని పూర్తిగా దాన్ని ఇది చేసుకుంటారని తెలియజేస్తున్నా. మనలో ఎవరు కూడా ఎక్కడ కూడా ఏ విధంగా తగ్గాల్సిన అవసరం లేదు. మనకు అన్న మధుసూదన్ రెడ్డి గారు అండగా ఉంటారు. మనం ఎవరైతే ఇప్పుడు ఏ శక్తులు అయితే ఎదుర్కొన్నామో ఆ శక్తులు ఇప్పుడు మనకి మళ్ళీ మన పంచాయతీ చేరుతున్నాయి. మనకు కూటమి దగ్గర నుంచి గత 10 ఏళ్ళుగా అనేక కష్టాలు ఎదుర్కొన్నారు, అనేక నష్టాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మనకున్న ఒకటే ఒక సమస్య, ఇప్పుడు మీరు ఇందాక నేను వింటున్నది ఒకటే, ఇంతవరకు అనేక ఎవరైతే శక్తులతో ఎదుర్కొన్నారు. ఒక నెల ముందు అభ్యర్థిగా ప్రకటించి వచ్చి పోటీ చేస్తే ఆయనకు ఇంత ఘన విజయం అందించినందుకు ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకున్నారు, వైసీపీ అరాచకాలను అర్థం చేసుకున్నారు. ఈ దొంగనాయల్ని వైసీపీ వాళ్ళు వీళ్ళని ఓడించల్లా, సత్యకుమార్ గారిని మనం గెలిపించల్లా, బీజేపీ కూటమి అభ్యర్థి మనం గెలిపించల్లా అని ఒక కంకణం కట్టుకున్నారు. ఎందుకు? వీరు అరాచకాలను విసిగిపోయి. తప్పకుండా ధర్మవరం ప్రజలకు కూడా నేను, ఎందుకంటే వారిని ఖచ్చితంగా ముఖ్యంగా ధర్మవరం పట్టణ ప్రజలకు, మా ఊరు, మా సొంతూరు గర్వంగా చెప్పుకుంటాను. నేను వెళ్తే విజయవాడ వెళ్తే మా జనసేన పార్టీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? నిజంగా వాస్తవం చెప్తున్నా. మధుసూదన్ రెడ్డి గారు మీకు హ్యాట్సప్ సార్, మీ ఊరే కూటమి అభ్యర్థిని గెలిపించింది, మీ ధర్మవరమే గెలిపించింది. మీ ధర్మవరమే లేకుంటే కూటమి అభ్యర్థి ఇబ్బంది పడేవాళ్ళము. మీ ఊరు నువ్వు అనేవాళ్ళు ఎప్పుడు మా ఊరు ధర్మవరం, ఖచ్చితంగా ధర్మవరంతోనే మేము గెలుస్తాం, ధర్మవరంతోనే నేను చాలాసార్లు అన్నా. నేను వైసీపీ వాళ్ళు ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో దౌర్జన్యం చేస్తారంటే ఆ ఊళ్ళో చేసినా మా ఊళ్ళోకి వస్తే కొట్టుకొని పోతాయి భయ అని చెప్పేవాడిని. నేను యాక్చువల్గా అది మామూలుగా నేను గత 3 సంవత్సరాలు ఇదే చెప్తా అంటే మొన్న మా జనసేన పార్టీ నాయకులు చెప్తే వాళ్ళు ఎంత చెప్పారంటే, మీరైతే ఎందుకు చెప్తా అంటే మేము ఏదో అనుకున్నాం, కానీ ఈరోజు మీరు చెప్పిన మాట అక్షర సత్యమైంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే మా ధర్మవరం ప్రజల గురించి, మా ధర్మవరం పట్టణ ప్రజలకు నాకు ఎంతో ఆనందం వేస్తూ ఉంది. తప్పకుండా చేస్తా ఉన్నాం. ధర్మవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో సత్యకుమార్ గారితో, పరిటాల శ్రీరామ్ గారితో ఖచ్చితంగా సమన్వయం చేసుకుంటాం. అదేవిధంగా ముఖ్యంగా ధర్మవరం పట్టణాన్ని కాపాడుకునేందుకు, ధర్మవరం పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అన్ని విధాల మేము ఖచ్చితంగా వారితో సహకరించి వారితో కలిసి పనిచేసి ఈ ఊరిని డెవలప్ చేసుకోవాలని నా కళ, నా కోరిక. ఈ యొక్క చేనేత వ్యవస్థను మనం డెవలప్ చేసుకోవాలని చెప్పేసి నా ఆకాంక్ష, నా కోరిక. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో అది నెరవేరుస్తాం. ఖచ్చితంగా ధర్మవరం ప్రజలను ఆదుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఎక్కడైతే మా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇప్పుడు మాకు జనసేన పార్టీలో 3 మంత్రులు ఇచ్చారు. ఆయన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. మాకు ఖచ్చితంగా పంచాయతీరాజ్ మంచి శాఖలు కేటాయించారు ముఖ్యమంత్రి గారు కూడా. మా అధ్యక్షుడు వారికి ఉప ముఖ్యమంత్రితో పాటు మంచి శాఖలు ఇచ్చారు. ఖచ్చితంగా గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ శాఖ కూడా వచ్చింది. ఖచ్చితంగా ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనంతపురం ఉమ్మడి జిల్లాతో పాటు ధర్మవరం నియోజకవర్గం మీద ఖచ్చితంగా ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుకంటే ఇక్కడ చేనేత వ్యవస్థ ఉంది, ఇక్కడ అగ్రికల్చర్ ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ రోడ్లు బాగా ఇంతకుముందు ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. రోడ్లు చాలా దుస్థితి బాగలేదు. ఖచ్చితంగా ఈ యొక్క రోడ్లు డెవలప్మెంట్కి అయితేనేమి, డ్రైనేజ్ వ్యవస్థకి అయితేనేమి, తప్పకుండా గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసేకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేసి ఆయన యొక్క ఆధ్వర్యంలో ధర్మవరం నియోజకవర్గాల్లో రోడ్ల అభివృద్ధి కూడా కృషి చేస్తాం. అదేవిధంగా ధర్మవరం పట్టణంలో ఖచ్చితంగా సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో చేనేత వ్యవస్థ అయితేనేమి, చేనేత కార్మికులు అయితేనేమి అందరినీ ఆదుకునే పని చేస్తాం. తప్పకుండా జనసేన పార్టీ కార్యకర్తలకు ఒకటే భరోసా ఇస్తారని ఉంటుంది. ఎవరు కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనము మన యొక్క కార్యకర్తలకు ఏ విధమైన న్యాయం చేయాలో మన కార్యకర్తలకు మనకు వచ్చే 30% భాగస్వామ్యం ఖచ్చితంగా అన్ని పదవుల్లోనూ అన్ని దానిలోనూ ఖచ్చితంగా వారిద్దరితో, అంటే వారి యొక్క మిత్రపక్షాల అభ్యర్థులు నాయకులైన వాళ్ళిద్దరితో కూడా సమన్వయం చేసుకుంటూ జనసేన పార్టీ ప్రతి కార్యకర్తకు 5 సంవత్సరాల లోపల దాదాపుగా 2 సంవత్సరాలకే ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నా. కానీ ఎక్కడైనా 1-2 మిగిలిపోతే కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ పిలిపించుకొని ఖచ్చితంగా వాళ్ళని దగ్గర తీసుకొని ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి న్యాయం, వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ న్యాయం చేస్తారని చెప్పేసి వారికి అందరికీ కూడా భరోసా ఇస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.